వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాంటిది లేక ఒబేస్ అయిపోయిన పిల్లలు చాలా మంది ఇప్పుడున్నారు. సో, వీళ్ళందరికీ అంటే పేరెంట్స్ తిడుతూ ఉంటారు. అంత తినకురా, లేదంటే పరిగెత్తురా, అది చేయరా అంటే ఈ ఏజ్‌లో వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే మనం పరిగెత్తాలి, మన ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. సో, వీటన్నింటి కారణాల వల్ల పిల్లలు ఏ విధంగా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బద్ధకంగా కూర్చొని వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు ఒళ్ళుని అడ్డదిడ్డంగా పెంచేసుకుంటూ పిల్లలు మాత్రం నాజుగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఇలా రబ్బర్ బంతుల్లా ఎగరాలంటే జరగదు. దట్ షుడ్ బి ఏ వాట్స్ ఏ ఫ్యామిలీ హ్యాబిట్. ఎవ్రీవన్ షుడ్ థింక్ అబౌట్ ఫిట్నెస్. ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దేర్ బాడీ. అందరికీ కూడా నా శరీరము, నా ఆరోగ్యము, నా వెల్ బీయింగ్ అనే ఒక భావజాలంతో వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నప్పుడు దట్ బికమ్స్ ఎ హ్యాబిట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకంటే మీరు స్టార్టింగ్ చెప్పినట్టు పేరెంట్స్ ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కదా. వాళ్ళు అమ్మ నాన్న ఇలా రిమోట్ పట్టుకొని కొన్ని గంటలు ఇలా సోఫాలో, కొంతమంది, నేను అంటున్నానని కాదు, అందరూ టీనేజర్స్ అంటారు, కానీ పెద్దవాళ్ళు కొంతమంది చూడండి ఇంట్లో ఉల్లిపాయ మూట పడేసినట్టు కూర్చుంటారు సోఫాలో. గంటలు గంటలు వాళ్ళు రిమోట్లు పట్టుకొని పిచ్చి సీరియల్, పిచ్చివన్నీ, లేకపోతే వీడియోలు చూసుకుంటూ కూర్చొని, పిల్లలు మాత్రం నువ్వు పరిగెత్తాలి, నువ్వు ఇదవ్వాలి అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు అంతకంటే బద్ధకంగా ఉంటారు. వాళ్ళ టీనేజ్ లోనే అసలు లేజినెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దేర్. ఒక టైం వచ్చాక క్వశ్చన్ కూడా చేస్తారు కదా. ఓవరాల్ అందరికీ కలిపి కూడా ఒక హెల్తీ వెల్ బీయింగ్ అనేది ఒక ఫ్యామిలీ హ్యాబిట్ లాగా మారగలగాలి. ఇది మానే అన్నప్పుడు ఇంకో దేంతో రీప్లేస్ చేయాలి, కాంపెన్సేట్ చేయాలి. నువ్వు రోజు అవే 1 డజన్ అరటిపళ్ళు పట్టుకొచ్చి రోజు అరటిపళ్ళు తిను, ఫ్రూట్స్ అంటే నీ దృష్టిలో ఫ్రూట్స్ అంటే అరటిపళ్ళే అనుకో, ఎందుకంటే తొందరగా దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి అని అనుకున్నాను. వాళ్ళు అలాగా రోజు కోతిల్లాగా రోజు అరటిపళ్ళు తింటారు కదా. మా బాబాయ్ ఒకసారి చెప్పాడు, నన్ను ర్యాబిట్ అని పిలుస్తున్నారమ్మా, రోజు క్యారెట్ తెచ్చుకుంటున్నాను నేను. యాక్చువల్లీ మా అబ్బాయి ఎక్స్ప్రెస్ చేశాక నాకు కూడా అర్థమైంది అలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది. రోజు నేను క్యారెట్ కళ్ళకి మంచిదని రోజు క్యారెట్ పెడితే ఫ్రెండ్స్ ఏంటంటే ర్యాబిట్ అని పిలవడం చేశాను. సో వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనం దాన్ని కూడా కొంచెం డిఫరెంట్ డెలికేసీస్ తో వాళ్ళకి అందజేయడం. ఒకరోజు ఆయిలీ స్నాక్ అయితే ఒకరోజు స్ప్రౌట్స్, లేదా ఇంకొక రోజు ఫ్రూట్స్, ఇట్లా జస్ట్ ఏ రోజులకి డిఫరెంట్ స్నాక్స్ ఇవ్వడం ఒకటి. నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఈజీ మెథడ్ ఏంటంటే ఇద్దరు కలిసి నడిచి వెళ్ళొచ్చు. అది ఇంకా పేరెంటింగ్లో మనం కంపల్సరీ చెప్తాం, కొంత టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. హ్యాపీగా అమ్మ కొడుకు లేకపోతే తల్లి కూతుర్లో ఇద్దరు కలిసి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక బట్టలు మార్చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇద్దరు కలిసి మనం వాక్ వెళ్ళేసి వచ్చామన్నారనుకోండి, ఈ వాక్ లో భాగంగా వాళ్ళిద్దరు చక్కగా క్లోజ్ అవుతారు, అన్ని కబుర్లు చెప్పుకుంటారు, పిల్లలు కూడా ప్రతి ఎక్స్ప్రెస్ చేయడం అలవాటు అవుతుంది. ఆ విధంగా వాళ్ళకి వీళ్ళంతా ఒక ఫ్రెండ్లీ టాక్ జరుగుతుంది. మళ్ళీ ఆ వెళ్ళే దారిలో సోది చెప్పకూడదు, అంటే మోటివేషన్, నేను జీవితంలో ఇది కాదు, ఇక ఎక్కడ దొరికినా ఇదే గోళ అని వాళ్ళు అది కూడా చేస్తారు. అలా కాదు, చాలా ఫ్రెండ్లీ టాక్ మాట. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి నడుస్తుంటే ఎట్లా ఉంటుందో ఆ టైప్ లో అమ్మా నాన్న పిల్లలు కానీ, తండ్రి పిల్లలు కానీ, తల్లి పిల్లలు కానీ, ఎట్లయినా సరే దే కెన్ జస్ట్ మేక్ దట్ కామన్ టైం. దట్ ఈస్ గుడ్ ఫర్ దేర్ హెల్త్ ఆల్సో, ఫర్ దేర్ రిలేషన్షిప్ ఆల్సో, ఫర్ దేర్ ఓపెనింగ్ అప్. ఇదే సందర్భంలో చక్కగా వాళ్ళ క్లాస్ లో జరిగే అన్ని విషయాలు వీళ్ళు షేర్ చేసేసుకుంటుంటారు. ఆ షేర్ చేసుకున్న సందర్భంలో తల్లిదండ్రులు కూడా ఒక అవగాహన వస్తుంది, ఒక వీళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలాంటి వర్డ్స్ వాడుతున్నారు, కొంచెం వీళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది, కాస్త అవగాహన ఉంటుంది. ఏదైనా రేపొద్దున కరెక్షన్ చేయాలన్నా కూడా వీళ్ళకి మంచి, అంటే దే ఆర్ ఆల్సో ఓపెన్ టు లెర్న్ అండ్ లిజన్ అన్నమాట.